భారతదేశ మార్కెట్లోకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మరోసారి తామే కింగ్ అని నిరూపించుకునే ఉద్దేశంతో లోడర్ సెగ్మెంట్ లో కూడా కింగ్ లోడర్ ఈవీ ఎలక్ట్రిక్ ఆటో అనేది మార్కెట్ లో తీసుకొచ్చారు. మరి వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన ఈ లోడర్ ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ వివరాలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ప్రీవియస్ గా మనకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ కింగ్ ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్ లో తీసుకొచ్చారు. సో అది మనకి ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. బట్ కొన్ని రోజుల క్రితం టీవీఎస్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ కింగ్ కార్గో హెచ్డిఈవి అనే ఒక పేరుతో కార్గో ఎలక్ట్రిక్ ఆటోని కూడా మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. మనకి ఫ్రంట్ పోర్షన్ చూసుకున్నట్లయితే మనకి టీవీఎస్ సంబంధించిన ప్యాసింజర్ కింగ్ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతుందో ఫ్రంట్ పోర్షన్ అలాగే అనిపించింది. బట్ రిమైనింగ్ అన్ని కూడా మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్యాసింజర్ క్యాబిన్ లాంటిది లేకుండా డైరెక్ట్ లోడర్ సెగ్మెంట్ లాగా అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి మల్టిపుల్ వేరియంట్స్ ఇస్తున్నారు అనమాట. లైక్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ సైడ్ డెక్ అయితే ఉంటుంది, లేదంటే పిఎఫ్ ప్లాట్ఫామ్ అనమాట. జస్ట్ ఒక ఫ్లాట్ ప్లాట్ఫామ్ కింద అయితే వస్తుంది, ఈ ఆప్షన్ ఉంటుంది. లేదంటే సిబిఎస్ క్యాబ్ చాసిస్ కింద వస్తుంది అనమాట. సో దీనికి మీకు కావాల్సిన కస్టమైజేషన్ కింద చేసుకోవచ్చు. ఇదిగోండి క్యాబ్ చాసిస్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. లేదంటే కంటైనర్ కింద కూడా వస్తుంది అనమాట. ఇది ఫుల్ కంటైనర్ కింద వస్తుంది, లేదంటే సైడ్ డెక్ అనమాట. ఇలాగ ప్లేన్ డెక్ కింద కూడా ఆప్షన్. 4 వేరియంట్స్ లో ఈ కార్గో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నారు. కస్టమైజర్ అయితే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక కలర్స్ చూసినట్లయితే వైట్ కలర్ ఒకటి, అలానే బ్లూ కలర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ ని. ఇంకా మేజర్ స్పెక్స్ చూసినట్లయితే విడ్త్ వచ్చి 1530 మిల్లీమీటర్లు, హైట్ 2310 మిల్లీమీటర్లు, లెంత్ 3565 మిల్లీమీటర్లు. ఇక వెహికల్ వెయిట్ చూస్తే 998 కేజీల వెయిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక డెక్ సైజ్ చూస్తే మొత్తం 6.6 ఫీట్ డెక్ సైజ్ అయితే ఇస్తున్నారు. మీకు కావాల్సిన లోడ్ అనేది ఇందులో అయితే లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలానే హెవీ లోడ్ విత్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయడం కోసం లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి టీవీఎస్ కింగ్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోలో కూడా ఈ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సేమ్ అదే సస్పెన్షన్ ని ఇందులో కూడా మనకైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్ట్రాంగ్ చాసిస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే డాష్ బోర్డ్ ఏదైతే ఉందో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి టీవీఎస్ కింగ్ లో ఏదైతే ఉందో మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ తో ఈ లోడర్ ఎలక్ట్రిక్ ఆటోను కూడా మనకైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. పికప్ చూస్తే 0 నుండి 30 కిలోమీటర్ల స్పీడ్ ని 5.9 సెకండ్లో అయితే చేరుకోగలదని చెప్తున్నారు. అది కూడా విత్ లోడ్ తో ఇలాంటి పికప్ యాక్సలరేషన్ అయితే సాధ్యమవుతుందని చెప్తున్నారు. అలానే ఇందులో డిఫరెంట్ ట్రిమ్స్ కూడా ఉంటాయి అనమాట. బేస్ వర్షన్ కాకుండా రూఫ్ ట్రిమ్ వర్షన్ లో అయితే కనుక క్యాబిన్ టెంపరేచర్ 6 degrees లో అయితే ఉంటుందని చెప్తున్నారు. విండోస్ కూడా మనకి రోలింగ్ విండోస్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. సీటింగ్ కూడా కంఫర్టబుల్ సీట్, డ్రైవర్ గారి కంఫర్టబుల్ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. అలానే పవర్ గేర్ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా 3 డ్రైవ్ మోడ్స్ తో పవర్ గేర్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. టర్న్ రేడియస్ కూడా లో టర్నింగ్ రేడియస్ అయితే మీరు తిప్పుకోవచ్చు అని చెప్తున్నారు. యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గ్లౌ బాక్స్ అది కూడా లాక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. అలానే ఈజీ యాక్సెస్ కోసం ముందు వైపు కూడా సో ఎడిషనల్ ఫీచర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ట్విన్ యాక్సిల్ ORVMs కూడా ఎలక్ట్రిక్ ఆటోలో అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. వాటర్ వెయిడింగ్ కెపాసిటీ చూసుకుంటే 500 మిల్లీమీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. బ్రేకింగ్ పరంగా చూసుకుంటే మనకి 200 మిల్లీమీటర్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీల్ బేస్ కూడా మంచి స్టెబిలిటీ కూడా ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. ఇక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే బ్లూటూత్ కనెక్టెడ్ కార్గో 3-wheeler అని హైలైట్ చేస్తున్నారు అనమాట. ఈజీ పార్కింగ్ కోసం మనకి హ్యాండ్ బ్రేక్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. వైపర్లు ఇస్తున్నారు. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇక మోటార్ చూసుకున్నట్లయితే దీనికి ట్రైపాడ్ డ్రైవ్ షాఫ్ట్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. కీ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 28.7% గ్రేడబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. 156 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే కార్గో ఎలక్ట్రిక్ ఆటోలో గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 235 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే 8.9 కిలోవాట్ల కెపాసిటీ ఇస్తున్నారు. దీంతోనే 156 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. చార్జర్ చూస్తే మనకి ఆఫ్ బోర్డ్ చార్జర్ లభిస్తుంది. 3 కిలోవాట్ల చార్జర్ 100% ఛార్జ్ అనేది 3 గంటల 10 నిమిషాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటి వద్దనే ఫాస్ట్ గా కూడా ఛార్జింగ్ చేసుకునే అవకాశం అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు కల్పిస్తున్నారు. అలానే మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఆటో అని చెప్పాం కదా. టీవీఎస్ కంపెనీ వాళ్ళ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారానే మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు ట్రిప్ మీటర్ రీడింగ్ కానివ్వండి, లేకపోతే మీకు ఈ వెహికల్ ఏమైనా ఎర్రర్స్ వస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిటెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక చివరికి ఎలక్ట్రిక్ ఆటోలు సుమారుగా 26 పైగా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. కీ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఎక్స్ షోరూమ్ ధర చూసుకుంటే 3,85,000 రూపాయల ప్రైస్ కి అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. బట్ ఇనిషియల్ గా అయితే ఢిల్లీ, ఇతర నార్త్ ఇండియన్ స్టేట్స్ లో అయితే అందుబాటులో తీసుకొచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తర్వాత త్వరలోనే మనకు మార్కెట్ లోకి అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ గా గుంటూరులో అయితే వీడియో చేయడం జరిగింది టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో గురించి. ఆ షోరూమ్ లోనే త్వరలోనే దీనికి సంబంధించిన స్టాక్ కూడా వస్తుందని చెప్తున్నారు. వన్స్ వస్తే కనుక కుదిరితే టీవీఎస్ కింగ్ ఈవీ
లోడర్ ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇది టీవీఎస్ కింగ్ కార్గో హెచ్డి ఎలక్ట్రిక్ ఆటో సమాచారం అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్నది మీ ఓనర్షిప్ రేడియో మాతో షేర్ అవ్వగలిగితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.